సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అని పేరుగాంచిన నయనతార ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. దాదాపు 10 నుండి 12 ఏళ్లుగా ఏ సినిమా ప్రమోషన్లకు రాకుండా నయన్ నో ప్రమోషన్ పాలసీని పాటించింది. అలాంటి నయన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆ రూల్ని బ్రేక్ చేసింది. ఇది కోలీవుడ్లో సంచలనం సృష్టించింది. దీంతో తమిళ్ ఫ్యాన్స్, నిర్మాతలు ఆమెపై మండిపడుతున్నారు. తమిళ సినిమాలను చులకనగా చూస్తుందా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదానికి కారణం మెగాస్టార్ చిరు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా అని చెప్పవచ్చు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి 2026 జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ఓ ప్రమోషనల్ వీడియోలో నయనతార స్వయంగా కనిపించింది. డైరెక్టర్ అనిల్ రావిపూడిని సినిమా ప్రమోషన్స్ ఏమీ లేవా అని అడిగింది. అనిల్ షాక్ అయి నవ్వుతూ మీరు అడగడమే పెద్ద ప్రమోషన్ అని జోక్ చేశాడు. చివర్లో నయన్ చిరు స్టైల్లో డైలాగ్ చెప్పి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదే విషయం తమిళ్ సినీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. నయనతార తమిళ్లో ఎంత పెద్ద హీరోలతో నటించినా తన లేడీ ఓరియంటెడ్ సినిమాలైనా ప్రమోషన్లకు రాదు. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, సోషల్ మీడియా ప్రచారం ఏమీ చేయదు. దీనివల్ల తమిళ్ నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ లో ఫ్లాప్ కూడా అవుతున్నాయని చెబుతున్నారు. కానీ తెలుగు సినిమా కోసం మాత్రం ఇలా ముందుకు రావడం పక్షపాతమని తమిళ్ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ తమిళ్ సినిమాలకు ప్రమోషన్స్ చేయదు, తెలుగు సినిమాకు మాత్రం చేస్తుందా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తమిళ్ అంటే అంత చులకన అని పేర్కొన్నారు. కోలీవుడ్ నిర్మాతల్ని ఇబ్బంది పెడుతూ టాలీవుడ్ కి మాత్రం స్పెషల్ ట్రీట్మెంటా అని మరొకరు ట్రోల్ చేశారు. ఈ విమర్శలు నెట్టింట క్రమంగా పెరుగుతున్నాయి. కొందరు నయన్ ఇటీవల తమిళ్లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వెనుక ప్రమోషన్స్ లేకపోవడమే కారణమని అంటున్నారు. కానీ తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఆనందిస్తున్నారు. చిరు సినిమా కోసం నయన్ రూల్స్ బ్రేక్ చేసిందంటే మెగాస్టార్ పవర్ ఏంటో అర్థమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ కి నయన్ ఒప్పుకోవడం స్పెషల్ అని చెప్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే అనిల్ వీడియోలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు నయన్ పాల్గొనడంతో హైప్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఓటీటీల జోరుతో థియేటర్లకు ప్రేక్షకులు తక్కువగా వస్తున్నారు. అందుకే సినిమా టీమ్స్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెడుతున్నాయి. ఇలాంటి తరుణంలో నయన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ తో నయన్ ని ఒప్పించాడని తెలుస్తోంది. ఈ వివాదం నయన్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరి తమిళ ఇండస్ట్రీలో ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి ట్రోల్స్ పెరిగితే భవిష్యత్తులో తమిళ ప్రాజెక్ట్స్ పై ఇంపాక్ట్ పడొచ్చు. కానీ టాలీవుడ్ లో మాత్రం నయన్ ఇమేజ్ ఇంకా పెరిగింది. మొత్తంగా ఈ వివాదం సోషల్ మీడియాను హీట్ చేస్తోంది.